హలో వ్యూయర్స్, నమస్తే. నా పేరు డాక్టర్ కావ్యారెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వైజాగ్ బ్రాంచ్. మనం ఈ వీడియోలో మేల్ ఫర్టిలిటీ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము. జనరల్లీ ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే ఇన్ఫర్టిలిటీతో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మోస్ట్ కామన్గా చేయించే టెస్ట్ సెమెన్ అనాలిసిస్ అని చేయించడం అనేది జరుగుతుంది. ఈ సెమెన్ అనాలిసిస్లో ఏదేది ఇంపార్టెంట్, ఒట్టి సెమెన్ అనాలిసిసే చేయిస్తే సరిపోతుందా, ఇంకేమైనా టెస్టులు ఉన్నాయి కూడా నేను చెప్తాను. ఓకే, మేల్స్లో ఏంటి అంటే సెమెన్ అనాలిసిస్ చేసేటప్పుడు ముఖ్యంగా పాటించాల్సింది ఏంటంటే యాబ్స్టినెన్స్. అంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత మినిమం 2 రోజుల నుంచి గ్యాప్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీరు వెళ్ళి సెంటర్లో 2 days లోపలే వీర్యకణాలు ఇచ్చినట్టయితే ఇమ్మెచ్యూర్ స్పర్మ్స్ అనేవి వస్తాయి. ఇమ్మెచ్యూర్ స్పర్మ్స్ రావడం వల్ల ఏంటి అంటే సెమెన్ అనాలిసిస్లో సరిగ్గా రిపోర్ట్ అనేది రాకపోవడం అనేది జరుగుతుంటుంది. నెక్స్ట్, ఒకవేళ 7 days కన్నా ఎక్కువ, అంటే భార్యాభర్తలు కలిసి 7 days కన్నా ఎక్కువ ఇచ్చినా సరే డెడ్ స్పర్మ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆ రిపోర్ట్ కూడా నమ్మడానికి లేదు. సో ఐడియల్లీ సెమెన్ అనాలిసిస్ అంటే వీర్యకణాల టెస్ట్ ఇచ్చేటప్పుడు 2 రోజుల నుంచి 7 రోజుల మధ్య ఇస్తే రిపోర్ట్ అనేది యాక్చువల్లీ చాలా బాగా వస్తుందన్నమాట. సో మనం వీర్యకణాలు ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇట్లాంటి స్పర్మ్ డబ్బాలో బాక్స్లో కలెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది వైట్ బోర్ ఉంటుంది. స్పర్మ్ అనాలిసిస్ ఇచ్చేటప్పుడు కూడా స్పిల్ అవ్వకూడదు, అంటే ఎంత వాల్యూమ్ వచ్చిందో కూడా మనం చెక్ చేసుకుంటాము. స్పిల్ అవ్వకుండా కరెక్ట్గా శాంపిల్ అనేది మనం వీటిలో కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దీనిపైన పేషెంట్ నేమ్, వాళ్ళ యొక్క ఐడి నెంబర్, ఏజ్ అన్నీ రాసి శాంపిల్ కలెక్ట్ చేసుకుంటాం. ఈ శాంపిల్ కలెక్ట్ చేసిన తర్వాత సెమెన్ అనాలిసిస్ మనం ఎలాగ చేస్తాము అంటే డైరెక్ట్లీ ఆ శాంపిల్ని చిన్న స్లైడ్ పైన వేయడం అనేది జరుగుతుందన్నమాట. స్లైడ్ పైన వేసిన తర్వాత దాన్ని అండర్ మైక్రోస్కోపీ స్పర్మ్స్ నెంబర్ ఎన్ని ఉన్నాయి, కదలికలు ఎన్ని ఉన్నాయి, మార్ఫలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే స్పర్మ్ బాగుందా లేదా చెప్పడం అనేది జరుగుతుంది. స్పర్మ్ చూడటానికి ఇలాగుంటుంది. ఎలాగైతే మన బాడీ ఉంటుందో స్పర్మ్ కూడా ఒక హెడ్, మిడిల్ పీస్, టెయిల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దీంట్లో డిఫెక్ట్స్, మార్ఫలాజీ అంటే ఏంటి అంటే వీటిలో ఎక్కడైనా డిఫెక్టివ్ స్పర్మ్స్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఈ హెడ్లో యాక్చువల్లీ డిఎన్ఏ అనేది హెడ్లో ఉంటుందన్నమాట. ఒకవేళ స్పర్మ్లో హెడ్ డిఫెక్ట్ ఉన్నట్లయితే ఫర్టిలైజేషన్ అంటే ఫలీంద్రకరణ అవడం అనేది చాలా డిఫెక్టివ్గా అవుతుందన్నమాట. నెక్స్ట్, ఈ మిడిల్ పీస్ అనేది ఒక స్పర్మ్కి ఎనర్జీ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుంది. అంటే ఫర్టిలైజేషన్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ అంటే మిడిల్ పీస్ ప్రొడ్యూస్ అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, టెయిల్ కదలిక, అంటే స్పర్మ్ యొక్క కదలికలు కావాలి అంటే టెయిల్ అనేది చాలా బాగుండాలన్నమాట. అంటే లెంత్ కానీ కొంతమందికి ఏంటి అంటే స్పర్మ్స్లో 2 టెయిల్స్గా కనిపించడము, లేకపోతే స్పర్మ్ టెయిల్ బ్రేక్ అయి ఉండడము, హాఫ్ టెయిల్ అయి ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని చూడటమే మార్ఫాలజీ అని చెప్తూ ఉంటాం అనమాట. జనరల్లీ మనం స్పర్మ్ అనాలిసిస్ చేసినప్పుడు కావాల్సింది 4% ఆఫ్ మార్ఫాలజీ. సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ మీరు చదివినట్లయితే దాంట్లో ఎంత మార్ఫలాజికల్ ఫ్యాక్టర్స్ ఉండాలో కూడా రాయడం అనేది జరుగుతుంది. మినిమం 4% మార్ఫాలజీ అనేది ఉంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అవకాశం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే మొటిలిటీ ఆఫ్ ద స్పర్మ్ మెయిన్లీ డిపెండ్, ఎనర్జీ పైన దీనిపైన మొటిలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మొటిలిటీ అంటే ఏంటి, మన స్పర్మ్స్ మొటిలిటీ అనేది రిపోర్ట్స్లో ఇవ్వకుండా ఉంటారు అనమాట. అంటే ప్రోగ్రెసివ్ మొటిలిటీ, ఎంత స్పర్మ్ మూవ్మెంట్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా మూవ్ అయ్యే స్పర్మ్ ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫాస్ట్గా మూవ్ అయ్యే స్పర్మ్ మాత్రమే ప్రెగ్నెన్సీకి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత, లోపల అండాశయంలోంచి రిలీజ్ అయిన తర్వాత దాని యొక్క లైఫ్ అనేది 24 hours నుంచి 48 hours మాత్రమే ఉంటుందన్నమాట. సో ఆ టైంలో కరెక్ట్గా స్పర్మ్ వెళ్ళి ఫర్టిలైజ్ చేయగలిగితేనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మొటిలిటీ లేని స్పర్మ్స్ అనుకోండి, భార్యాభర్తలు కలిసిన తర్వాత కరెక్ట్గా చేరవు, అంటే ఒక 4 days తర్వాత 5 days తర్వాత గర్భసంచిలోకి వెళ్ళినట్లయితే ఏంటి అంటే ఎగ్ ఉండదు అక్కడ, అంటే ఫర్టిలైజ్ అయ్యడానికి. సో అందుకని ఏంటంటే ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ స్పర్మ్ అనాలిసిస్తో పాటు కొంతమందికి ఏంటంటే స్పర్మ్స్ చాలా తక్కువ వస్తాయి అనమాట. అలాంటి పేషెంట్స్ కూడా మనం స్పర్మ్ అనాలిసిస్ చేస్తాం. ఎట్లా అంటే వాటిని మనం స్పిన్ చేస్తాం అనమాట. ఉన్న క్వాంటిటీని తీసుకుని ఇట్లాంటి ట్యూబ్స్లో స్పిన్ చేసి ఆ స్పిన్ అయిన తర్వాత స్పర్మ్ని మనం టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ టెస్ట్లో కూడా ఏంటి అంటే నెంబర్ అన్ని ఇలాగే స్పర్మ్ మొటిలిటీ అనేది చూపడం అనేది జరుగుతుంది అనమాట. ఇది మోస్ట్ కామన్గా చేసే స్పర్మ్ టెస్ట్ అనమాట. జనరల్లీ స్పర్మ్ అనాలిసిస్ ఒక్కటే ఉంది అనుకుంటారు, చాలా టెస్టులు ఉంటాయండి మనం చేయడానికి. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని చెప్పేసి ఒక టెస్ట్ ఉంటుంది. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి అంటే నార్మల్గా స్పర్మ్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు అబ్సల్యూట్లీ నార్మల్ ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లము కనిపించదు. కానీ వీళ్ళకి ఏంటంటే న్యాచురల్గా ట్రై చేసిన, ఐయుఐ ద్వారా ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రాదనమాట. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అనేది కూడా మనం చాలా మందికి చేయిస్తున్నాం అనమాట. అసలు ఏంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అంటే ఏంటి అంటే డిఎన్ఏ జనరల్లీ డబుల్ స్ట్రాండెడ్. ఇక్కడ చూసినట్టయితే మీకు ఇలాగ స్పైరల్గా ఉన్న డిఎన్ఏ ఏదైతే ఉందో డబుల్ స్ట్రాండెడ్ ఉంటుంది, 2 strands ఉంటాయి అనమాట, ఇట్లా వెళ్తా అనమాట. ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి అంటే బ్రేక్ అవుతూ ఉంటుంది. అంటే
అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే 3 బ్రేక్స్గా కనిపిస్తుంది, 2 బ్రేక్స్ ఉన్నాయన్నమాట. దీన్ని డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఈ డిఎన్ఏ లోపము ఉండడం ద్వారా ఏంటంటే స్పర్మ్ నెంబర్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కదలికల్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, మార్ఫలాజికల్గా ఎఫెక్ట్ అవ్వదు. సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది జీనోమ్ అంటే స్పర్మ్ యొక్క డిఎన్ఏకి సంబంధించింది. కాబట్టి మనం ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఫార్మ్ అవడానికి ఐయుఐ ట్రై చేసినా సరే, కొన్నిసార్లు ఈవెన్ ఐవీఎఫ్ కూడా ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే డిఎన్ఏ వెళ్ళి ఎగ్ యొక్క డిఎన్ఏతో కలిస్తేనే ఒక టోటల్ బేబీ అంటే ప్రెగ్నెన్సీ ఒక చిన్న ఎంబ్రియో అనేది ఫార్మ్ అవుతుంది. ఐయుఐ చేసినప్పుడు ఏంటి అంటే ఈ డిఎన్ఏ మేకప్ అనేది మనం మార్చలేమన్నమాట. సో అందుకని ఫెయిల్యూర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చేసి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ వచ్చింది అంటే మనం ఇది పర్మనెంట్గా ప్రాబ్లమా అని చెప్పి అంటూ ఉంటారు. జనరల్లీ అసలు ఎందుకు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ వచ్చిందని ఫస్ట్ మనం టెస్టులు చేయించుకోవాలి. ఏమేమి టెస్టులు చేస్తే మనకు తెలుస్తుంది అని. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఎఫెక్ట్ అయ్యేది మెయిస్ట్ కామన్ కాజ్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్, అంటే బీజాలలో టెస్టిస్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండటం కానీ, లేకపోతే సెమినల్ వెసైకల్స్ అని ఉంటాయి మగవాళ్ళకి, వాటిల్లో ఇన్ఫెక్షన్ మూలంగా కానీ ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో సెమెన్ కల్చర్ సెన్సిటివిటీకి పంపించాలి. ఈ వీరకణం ఏదైతే నేను చెప్పాను కదా, శాంపుల్ తీసుకుని అనాలిసిస్ చేయడంతో పాటు దాన్ని కల్చర్ సెన్సిటివిటీ అంటే ఏమైనా బ్యాక్టీరియా కూడా ఉందా అని చెప్పి టెస్ట్ చేయించడం అనేది జరుగుతుంది. సో దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా బయటపడితే మనం ఆ పర్టికులర్ ఇన్ఫెక్షన్స్కి ఇన్ అండ్ అరౌండ్ 14 డేస్ నుంచి 21 డేస్ దాకా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది మళ్ళీ కొంచెం నార్మల్ అవడానికి సుమారుగా మనకి వీరకణాలకి టెస్ట్ మళ్ళీ రిపీట్ చేయించడానికి 2 months పడుతుంది. సో ఈ 2 months ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తే ఫ్రాగ్మెంటేషన్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. ఫస్ట్ చెప్పినట్టు కల్చర్ సెన్సిటివిటీ, ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా చూసే టెస్ట్ అనమాట దీన్ని. నెక్స్ట్ వ్యారికోసీల్ అంటారు, అంటే బీజాల పైన బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని డైలేట్ అవ్వడాన్ని వ్యారికోసీల్ అంటారు అనమాట. ఈ వ్యారికోసీల్ అనేది స్క్రోటల్ డాప్లర్, అంటే ఎలాగైతే అండాశయాలకి స్కాన్స్ చేస్తామో పొట్టకి స్కాన్స్ చేస్తామో అలాగే స్క్రోటమ్ స్కాన్ని స్క్రోటల్ డాప్లర్ అంటారు. దీనిలో ఏంటంటే బ్లడ్ వెజల్స్ డైలిటేషన్ ఎంత ఉంది, ఎంతవరకు బ్లడ్ సప్లై ఉంది అని చూడటం అనేది జరుగుతుంది అనమాట. ఏమవుతుంది అంటే టెస్టిస్ అనేది అవుట్ సైడ్ ఉండేది టెంపరేచర్ రిడక్షన్ కోసం. సో ఎప్పుడైతే వ్యారికోసీల్ ఉంటుందో ఏమవుతుందంటే టెంపరేచర్ ఎక్కువ అవుతుంది టెస్టిస్ చుట్టూ, దానివల్ల ఏంటి అంటే స్పర్మ్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో టెంపరేచర్ మూలంగా కూడా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది. నెక్స్ట్ హైడ్రోసీల్ అంటారు, ఓకే, అంటే వాటర్ కలెక్షన్ ఉంటుంది టెస్టిస్ చుట్టూ, దాని మూలంగా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకేదైనా బాడీలో ఇన్ఫెక్షన్స్ అంటే మనకి జనరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చిందంటే రీసెంట్గా ఫీవర్ ఏమన్నా వచ్చింది, రీసెంట్గా ఏమైనా ఇన్ఫెక్షన్ అయింది దానివల్ల, లేకపోతే ఏమైనా డ్రగ్స్ ఎక్సెసివ్ డ్రగ్స్ యూస్ చేస్తున్నారు, మనకి ఎక్కడన్నా క్యాన్సర్ ఉండడం మూలంగా వేరే డ్రగ్స్ యూస్ చేస్తున్నాము, రీసెంట్గా స్ట్రెస్ రిలేటెడ్ ఏమైనా సర్జరీ అయింది, వాటి మూలంగా కూడా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉంటుంది. అంటే ప్రీవియస్గా ఈ హిస్టరీ ఉన్నప్పుడు ఏంటంటే ఈ టెస్ట్ చేయకపోవడమే మంచిది. ఇన్ఫెక్షన్స్ అవన్నీ అయితే క్లియర్ చేసుకున్న తర్వాత మనకి రిపీట్ చేసుకోవచ్చు టెస్ట్ అనేది. సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది మనం రిపీట్ చేసిన తర్వాత అలాగే కరెక్ట్ అయింది అనుకోండి, అంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే పేషెంట్కి చిన్న టెస్ట్లో అయిపోతుంది, అంటే చిన్న ఐయుఐలో అయిపోతుంది. ఇన్ కేస్ పర్సిస్టెంట్గా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉంటే ఏం చేయాలి? ఓకే, మేము ఐయుఐ ట్రై చేసేసాము, ఓకే ఐవీఎఫ్ చూసుకున్నాము, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు రీసెంట్ టెక్నాలజీ అనేది మ్యాక్స్ అనేది కొత్తగా వచ్చిందనమాట. దీంట్లో ఏంటి అంటే అబ్నార్మల్గా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉన్న స్పర్మ్స్ని కూడా సపరేట్ చేసి నార్మల్గా డిఎన్ఏ ఉన్న స్పర్మ్స్ని మాత్రమే సెలెక్ట్ చేసి ఆ పద్ధతి ద్వారా ఇక్సీ చేస్తారు. సో ఆ బేబీస్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవడం ద్వారా సక్సెస్ రేట్ అనేది ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇవి మోస్ట్ కామన్గా చేసే మేల్ టెస్ట్, అంటే మగవాళ్ళలో ప్రాబ్లం ఉండే చేసే టెస్ట్లు అనమాట. థ్యాంక్ యూ యూవర్స్.